అని చెప్పేసి అంటే అంతవరకు గెయిన్ చేస్తారంటారా మార్కెట్లో? ఇదిగో ఫస్ట్ ఇక్కడతోనే స్టార్ట్ చేశాం కదా. ఏంటండి? ఫస్ట్ ఇలాగే టైటిల్తోనే ఒక చిన్న అటెన్షన్ క్రియేట్ అవుతుంది. Yeah. మేము లేకపోతే ఏదో రెగ్యులర్గా పెట్టేస్తే వర్కౌట్ అవుతుంది. అంటే ఇప్పుడు టెలివిజన్లో మనకి ఫ్రీగా యాక్సెస్ ఉంటుంది, చూస్తారు ఆయన పర్ఫార్మెన్స్, వాస్తవం మీరు అన్నది, ఓకే ఒప్పుకుంటాను. డాన్స్ అన్ని అవన్నీ చూస్తాం. ఇన్ బిట్వీన్ సినిమాలో అక్కడ చూడాలి అంటే చెప్తాను, Yeah. సినిమా బాగుంటే ఆర్టిస్ట్తో సంబంధం లేదు. డెఫినెట్గా తెలిసిన ఫేస్, అంతో ఇంతో తెలిసిన ఫేస్ అయితే డెఫినెట్గా మేము కనుక మంచి సినిమా తీస్తే ప్రేక్షకుడు థియేటర్కి వస్తాడు అనడానికి ఈ మధ్య వచ్చిన సినిమా కమిటీ కుర్రాల సినిమా. దాంట్లో ఏ ఆర్టిస్ట్ తెలుసు, సినిమా బాగుంది కాబట్టి వచ్చి. ఆర్టిస్ట్ తెలియదు కాబట్టే వచ్చి చూసారు సార్. ఆర్టిస్ట్ తెలిస్తే రావడం కష్టంగా ఉంది. ఇప్పుడు ఎక్కడ బాగుంటే వస్తారండి, టెలివిజన్ తెలిసిన ఆర్టిస్ట్ రారని అంటే సరే సార్, టెలివిజన్ ఒక బాగుంటే యాక్టర్ వస్తారు. వచ్చి సినిమా బాగాలేదు కాబట్టి రాలేదండి. అంటే ఏ సినిమా అంతే ఆబ్వియస్లీ సి అండి, నిజం ఒప్పుకుందాం. ఎందుకు దాంట్లో దాయాల్సిన అవసరం ఏముంది? మేము నిర్మాతలుగా, దర్శకులుగా, టెక్నీషియన్స్గా, ఆర్టిస్టులుగా మేము కనుక మంచి సినిమా తీస్తే ప్రేక్షకుడు థియేటర్కి మౌత్ టాక్ మీదే వచ్చి చూస్తాడు. రాలేదు అనంటే 95% మేము తీసిన సినిమా మంచిది కాదు అంతే. ఒక 5% మాత్రం కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయండి. ఒక్కొక్క సందర్భాల్లో ఏదో ఎలక్షన్ 2 రోజుల్లో ఉండి మేము పొరపాటున రాంగ్ డేట్ వేసుకొని రిలీజ్ చేయటము, అప్పుడు ఏదో ఫ్లడ్స్ రావటము, ఇలాంటి జరిగిన సందర్భంలో వార్ జరగటము, ఇలాంటి సందర్భంలోనే ఒక 5% బ్యాడ్ టైం అవుతుంది తప్ప 95% సినిమా బాగా తీస్తే థియేటర్కి ప్రేక్షకుడు వస్తాడు. 100 కోట్లు వసూలు అవుతున్నాయండి సినిమాలు అంతే. మంచి సినిమా అయితే ఆడుతుంది, చెడు సినిమా అయితే పోతుంది. నేను కాదు, ఎవరు తీసినా సరే అది హిట్ అయినా ఫ్లాప్ అయినా గుడ్ ఆర్ బ్యాడ్ ఫిలిం అయితేనే అంతే. డైరెక్టర్ గారు సాంగ్ షూట్ చేస్తారు కదా సార్, సో ప్లానింగ్ అంతా కూడా. సో నాకు ఇలాంటి సాంగ్స్ చేసిన ఎవరైనా డైరెక్టర్ని అడగాలని క్వశ్చన్. హీరోయిన్ని అక్కడ చాలా సిల్కీ శారీస్లో, హీరోకి ఏమో మంచి రగ్గడ్ ఇచ్చేసి జాకెట్స్ ఇచ్చేసేస్తారు. వాట్ మీ పర్ఫెక్షన్, మీ ఆలోచనలో అలాంటి ఇంటెన్షన్ కొంచెం గ్లామరస్గా చూపించాలి అలాంటి లొకేషన్లో, అసలే చలికాలము అందులోనూ ఇప్పుడు అది మీ ఫ్యాంటసీయా లేదంటే అందరు కూడా, అంటే మ్యాక్సిమం అన్ని సినిమాలలో కూడా మంచు పర్వతాలు చూడంగానే హీరోయిన్ పాపం చాలా చాలా ఐ మీన్ సిల్క్ శారీ యా అది యూజ్ చేస్తారు. అది ఏమిటి ఫ్యాంటసీ? యా ఫస్ట్ ఈ సాంగ్ విన్న తర్వాత మా ఇంట్రెస్ట్ కూడా ఉన్నింది చాలా, ఈ సాంగ్కి చాలా బాగా చేయాలి అని. తర్వాత మంచు ప్రదేశం అన్నాక నేనే అన్నాను శారీస్ వేసుకుంటాను అని, కొంచెం కష్టం అని తెలిసినా కానీ ఇంకొక కండిషన్ కూడా పెట్టాను మాస్టర్కి, దట్ నేను శారీస్ వేసుకుంటే ఓకే, అలా అని అమ్మరికి మీరు జాకెట్లు గీకెట్లు అన్నీ వేసేసి ఉంటే నేను ఒప్పుకోను, అమ్మరికి కూడా చలేయాలి అని చెప్పి. సో ఒక దాంట్లో ఉంటుంది చూడండి, సో అమ్మరికి కూడా ట్రాన్స్పరెంట్ వేసుకున్నాడు. సో ఇద్దరము చలిపడి కష్టపడ్డాం. సురేఖవాణి గారు, హాయ్ మ్యామ్, చాలా రోజుల తర్వాత మిమ్మల్ని చూస్తాం, చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. సో అంటే సినిమా గురించి కాదు, ఒక క్వశ్చన్ ఏంటంటే, సో బేసిక్గా మూవీలో చేస్తున్న చాలామంది ఆర్టిస్టులు కానీ యాంకర్లు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఒక సోషల్ లైఫ్ అనేది ఒకటి ఉంటుంది. సో వాళ్ళు బయటకి ఎక్కడికి వెళ్ళినా, వాళ్ళు ఫోటోలు అవి పెట్టినా, సో బయట జనాలు ఒక ఆడపిల్ల బట్టలలో వేసుకోవాలనేది కూడా కామెంట్స్ చేస్తున్నారు. మీరు కూడా ఫేస్ చేసి ఉంటారు కదా. సో ఏం చెప్తారు? సో బేసిక్గా అంటే మీ లైఫ్లోకి వచ్చేసి మీరు ఎలా ఉండాలి, మీరు ఎంతలో ఉండాలి అని కామెంట్ చేసే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? సో బేసిక్ ఒక్కొక్కటి పర్సెప్షన్ ఒక్కొక్కలా ఉంటుందండి. ఇప్పుడు ఇక్కడ ఉన్న అన్ని బుర్రలు ఒకలాగే ఆలోచించలేం కదా. వాడేదో అలా ఆలోచించుకున్నాడు, వాడు అలా రాసుకుంటున్నాడు, అది వాడి పర్సెప్షను. అది మనం ఎంతవరకు తీసుకోవాలన్నది మన మైండ్కి ఉండాలి. డెఫినెట్గా ఒకసారి చదువుకుంటే ఫస్ట్ ఒకసారి ఎప్పుడో చెప్పే ఇలాగే ఇదివరకు కామెంట్ చూస్తే మేమిద్దరము రియాక్ట్ అయ్యి దానికి కామెంట్ చేసి ఇట్లా చేసేవాళ్ళం. తర్వాత చూసి నవ్వుకోవడం స్టార్ట్ చేసాం. సో అసలు దాని తర్వాత మాట్లాడుకోవడం మానేసాం. అంతే అంటే మీరు ఎప్పటి నుంచో ఇండస్ట్రీలో ఉన్నారు. సో ఒక ఆడపిల్ల ఇండస్ట్రీలో సర్వైవ్ అవ్వాలంటే చాలా కష్టాలు పడాలి, చాలా ఫేస్ చేయాలి. సో అలాంటిది మీ అమ్మాయిని హీరోయిన్గా చేయటం ఎంతవరకు అది రిస్క్ అనుకోవాలా, లేకపోతే మీకు ఆల్రెడీ సర్కిల్ ఉంది కాబట్టి ఒక వే అనేది? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్గా మీరు అన్నట్టు ఆడపిల్ల సర్వైవ్ అవ్వాలంటే కష్టపడాలి అన్నారు కదా. భగవంతుడి దయ వల్ల నేను ఏ రోజు టీవీ ఇండస్ట్రీలో కానీ సినిమా ఇండస్ట్రీలోని కష్టపడలేదండి. బికాస్ ఐ కేమ్ ఫ్రమ్ అంటే ఐ మీన్ కొన్ని ప్రాబ్లమ్స్ అదే చెప్తున్నా. టీవీలో ఉన్నప్పుడు మా ఆయనే డైరెక్టర్ కాబట్టి నేను చేసే ప్రోగ్రామ్స్కి ఐ వాజ్ క్వీన్ దేర్. అండ్ సినిమా నేను చేస్తున్నప్పుడు సినిమాకు కూడా నన్ను వరించి నేను సినిమాలోకి తీసుకున్నాను కాబట్టి నాకు ఆ రెస్పెక్ట్ ఎప్పుడు ఇచ్చారు. సో
ఇప్పుడు జనరేషన్ అట్లా లేదండి. అందరూ ఎడ్యుకేటెడ్ అయిపోయారు. అందరూ హీరోయిన్స్, హీరోస్, డైరెక్టర్స్ అందరూ. సో, ఎవరిని తక్కువగా ఎవరు చూడట్లేదు. అందరికీ ఆ రెస్పెక్ట్ ఇచ్చే చూస్తున్నారని నేను అనుకుంటున్నా. ఒకప్పుడు ఫీల్డ్ వేరేమో నాకు తెలీదు కానీ, ఇప్పుడైతే అట్లా లేదు. అమర్దీప్ గారు.